జగన్ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు, నవరత్నాలు ఇచ్చాడు. అవి కాకుండా మళ్ళీ అదేది మహిళలకు సంబంధించి కాపు నేస్తామని, ఈబీసీ నేస్తామని, బీసీ నేస్తామని అనేక పథకాలు ఇచ్చాడు. అనేక విధాలుగా డబ్బులు చేతికి అందేలా చేశాడు. అయినా ఓటమి పాలయ్యాడు, దారుణ పరాజయం పాలయ్యాడు. 40% ఓట్లకు పరిమితం అయ్యాడు, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. కాబట్టి సంక్షేమ పథకాలు ఇచ్చినా జనమేం పట్టించుకోరు అన్నదే ఇప్పుడు చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఫీలింగ్, లేదా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫీలింగ్. అంతకంటే ఎక్కువ ఇస్తానంటేనే తమకు ఓటేశారు అని వాళ్ళు అనుకోవట్లేదు. మధ్యతరగతి వద్దనుకుంటున్నారు, ఇవ్వద్దనుకుంటున్నారు. ధనికులు అస్సలు వద్దనుకుంటున్నారు, వ్యాపారస్తులు సంక్షేమ పథకాలు ఇవ్వద్దనుకుంటున్నారు అన్నది వీళ్ళ ఫీలింగ్. అందుకోసమనే సంక్షేమ పథకాల విషయంలో దోబూచులాట నడుస్తోంది. మరి ప్రజలు అదే తీర్పిచ్చారా, అందుకోసమే తీర్పిచ్చారా, రాబోయే రోజుల్లో తేలుతుంది.